సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళు అనే గ్రామం. కోర్లకుంట వెంకటేశ్వర్లు అన్న నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో మా పార్టీకి సంబంధించిన నాయకుడు. తన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. పోలింగ్ మొట్టమొదటి రోజు నుంచి ఒక రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అనే దానికి నిదర్శనం ఈ రోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది. ఈరోజు ఇదే గ్రామంలో పోలింగ్ కు ముందు వారికి అనుకూలమైన అధికారులందరినీ కూడా పోస్టింగ్లు ఇచ్చుకున్నారు. ఇక్కడున్న పోలింగ్ సమయంలో ఇక్కడ ఉన్న ఐజీ, ఎస్పీలు, సిఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేస్తున్నారు అన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ వారం నుంచి పరిస్థితి గమనిస్తే 2024 జూన్ 4వ తారీఖున కౌంటింగ్ రోజునే అల్లర్లు చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నాగమల్లేశ్వరరావును స్టేషన్లో తీసుకెళ్ళిపోయారు. కౌంటింగ్ రోజునే నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచారు. ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణమే నాగమల్లేశ్వరరావు సెల్లో వేశారు. టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం మొదలెట్టాక ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై, అంటే వెంకటేశ్వర ఇంటిపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచారు. నాగమల్లేశ్వరరావును ఊర్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని, ఊరు విడిచిపెట్టి పోవాలి అని, లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు సిఐ రాజేష్ చెప్పాడు. రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు, కాల్చి చంపుతామని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి బెదిరించడం కూడా జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే జూన్ 4వ తారీఖు కౌంటింగ్ మొదలైతే జూన్ 5వ తారీఖు రాత్రి దాకా నాగమల్లేశ్వరరావు సెల్లోనే ఉంచుకున్నారు. అవమానించారు, బెదిరించారు. ఆయన మీద చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు. 5వ తారీఖు రాత్రి నెలను విడిచిపెట్టారు. నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్ళాడు. సిఐ, ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు, వీళ్ళు అవమానించిన తీరు. నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. వెంకటేశ్వరన్నకు ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు, పోలీసులు ఏ రకంగా బెదిరించారు, పోలీసులు ఏ రకంగా కొట్టారు, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చివరిసారిగా ఫోన్లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్ళిపోయాడు. వెంటనే తన కొడుకును కాపాడుకునేందుకు, నాగమల్లేశ్వరరావును కాపాడుకునేందుకు వెంకటేశ్వరన్న హుటాహుటిన గుంటూరుకు వెళ్ళి కొడుకును హాస్పిటల్లో చేర్పించాడు. కొడుకును హాస్పిటల్లో చేర్పిస్తే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నాగమల్లేశ్వరరావు ప్రాణాలు విడిచాడు. జూన్ 9వ తారీఖున నాగమల్లేశ్వరరావుకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు కూడా చిన్న పాప. ఇప్పుడు ఆ భార్యకు, ఆ కూతురుకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. మీ పాలనలో దగ్గరుండి కేవలం మీ పార్టీకి అనుకూలంగా లేరు అన్న ఒకే ఒక కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు. ఏడాది అయిపోయింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళకి కూడా శోకంలోనే ఉంది. దీనికి బాధ్యులెవరు? వీరి ఇంటిపై రాళ్లు విసిరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంతమందిని అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా.
ఎంతమంది మీద శిక్ష విధించారో అడుగుతా ఉన్నా. కనీసం ఇంతగా వేధించి చంపిన ఆ సీఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా.